ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో తీసుకుంటే, ముఖ్యంగా 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ ఇట్లాంటి పిల్లలకేంటంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువుంటాయి కాబట్టి, ఎక్కువ సేపు కూర్చొని చదవడం అనేది ఉంటుంది. సో, అలాంటప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పటికీ కూడా క్యాలరీ లెవెల్ అనేది సిమిలర్‌గానే ఉంటుంది. ఎందుకు అంటే బ్రెయిన్ పని చేయటానికి కూడా మనకి క్యాలరీస్ అవసరం కాబట్టి, కూర్చుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు అన్నట్టు సడెన్‌గా వాళ్ళ క్యాలరీస్ ఏమి కట్ చేయొద్దు. అంటే ఫుడ్స్ అనేవి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి తక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఫోర్స్‌ఫుల్‌గా ఎక్కువ ఫుడ్ పెట్టడం అనేది కూడా సరైంది కాదు. ఎటువంటి ఫుడ్స్ ఇవ్వాలి అంటే, యాక్టివిటీ లెవెల్స్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు యాక్టివిటీ లెవెల్స్. యాక్టివిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, స్వీట్స్ గానీ, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటివి కానీ, అంటే వైట్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టడము, వైట్ బ్రెడ్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టడము, ఇట్లాంటివి కొంత కంట్రోల్డ్‌గా ఉంచాలి.